guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక లుక్ బుక్ అండి. సింపుల్ లుక్ బుక్ అయితే క్రియేట్ చేస్తాను. స్ట్రైట్ కట్ ప్యాంట్స్ని. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అన్నింటినీ కూడా కొంచెం ఇండో వెస్ట్రన్ అండ్ వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితే పేరప్ చేసి ఎలా స్టైల్ చేయొచ్చు అని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ మన పాత వీడియోస్లో చూపించిన ప్రొడక్ట్సే. సో ఆ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసి కొన్ని సింపుల్ లుక్స్ అయితే క్రియేట్ చేస్తాను. క్యాజువల్ వేర్కి ఫ్రెండ్స్ అది అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే చిన్న గెట్ టుగెదర్స్కి స్టైలిష్ బట్ సింపుల్ లుక్స్కి ప్రిఫర్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే ట్రై చేయొచ్చండి. నాకైతే లుక్స్ అయితే చాలా నచ్చాయి ఇందులో కొన్ని. ఇవన్నీ కూడా లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ అన్నిటివి రివ్యూస్ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. సో పర్టికులర్గా రివ్యూ చేయకుండా ఎలా స్టైల్ చేసుకున్నాను, ఎలా పేరప్ చేసుకున్నాను మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ లుక్ అండి. దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. నాకు ఈ మెరూన్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుందండి. మంచి సింపుల్గా యట్ స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ లుక్ అయితే క్రియేట్ చేశాను దీంతో. నేను ఏంటంటే ఫస్ట్ ఈ చినో ప్యాంట్ని అయితే ఈ పెప్పిలం టాప్తో అయితే పేరప్ చేస్తున్నాను. పెప్పిలం టాప్స్ చాలా బాగుంటాయండి, చాలా వర్సటైల్ ఈ పెప్పిలం టాప్స్. జీన్స్ పైన కానీ లేకపోతే ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ పైన లేకపోతే ప్లాజో ప్యాంట్స్ పైన వేట్ల పైన పేరప్ చేసిన లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ పెప్పిలం టాప్స్ది. అండ్ స్పెషలీ ఒకవేళ మీకు హెవీ బెల్లీ ఉన్నా లేకపోతే లోవర్ బాడీ హెవీగా ఉన్నా సరే కూడా ఈ పెప్పిలం టాప్స్ చాలా మంచి చాయిస్. ఈ బెల్లీ ఫ్యాట్ని చాలా బాగా కవర్ చేస్తుంది. అండ్ ఈవెన్ థై రీజన్ అది కొంచెం హెవీగా ఉన్నా సరే కూడా దీన్ని ఫ్లేరీగా ఉండడం వల్ల లుక్ థై రీజన్ని కూడా చాలా బాగా కవర్ చేసి మంచి స్లిమ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ మీ దగ్గర ఎలాంటి పెప్పిలం టాప్ ఉన్నా సరే కూడా ఇట్లాంటి చినో ప్యాంట్స్ అయితే పేరప్ చేసుకోవచ్చు. ఈ చినో ప్యాంట్స్ ఏంటంటే దిస్ ఇస్ ఫ్రమ్ గో కలర్స్ అయితే తీసుకున్నానండి. ఫార్మల్ ప్యాంట్స్ లాగా ఉంటాయి మనకి, లైక్ సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ప్యాంట్స్ లాగా మనకి ఇట్లాగా కాటన్ ప్యాంట్స్ లాగా వస్తాయి. ఈ సింపుల్ కానీ ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంది, మంచి సాఫ్ట్. ఇది ఆల్రెడీ నేను రివ్యూ చేశానండి ఈ బాటమ్ది, రీసెంట్గా బాటమ్ వేర్ హాల్లో అయితే చేశాను. సో ఈ చినో ప్యాంట్ అయితే తీసుకున్నాను, మంచి బేజ్ కలర్, ఫ్యాబ్రిక్ అదంతా కూడా చాలా బాగుంది. దీనిపైన నేను ఈ సింపుల్ పెప్పిలం టాప్ అయితే పేరప్ చేస్తున్నానండి. చాలా బాగుంది. ఇట్లా మనకి ఫుల్ ఫ్లేర్ వచ్చి ఇలా రావడం వల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లుక్ అండి. వెరీ సింపుల్ లుక్. ఇవి ఏంటంటే అన్ని కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉన్నది, బాటమ్ అండ్ టాప్ రెండు కూడా. లైక్ కొంచెం హాట్గా ఉన్నప్పుడు సమ్మర్స్లో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం స్టైలిష్ సింపుల్ లుక్, ఈజీ లుక్ చేయాలనుకున్నప్పుడు ఇవైతే ప్రిఫర్ చేయొచ్చు. ఇట్లా మంచిగా కాటన్వి వేసుకొని, ఇది వచ్చేసి సింపుల్ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ ఇది వచ్చేసి సింపుల్ కాటన్ టాప్ అండి. ఇది ఏంటంటే ఇట్లా బటన్ టాప్ లాగా వస్తుంది మనకి, ఇట్లా బటన్స్తో వచ్చి మనకి సింపుల్ టాప్ లాగా వస్తుంది. కొంచెం స్లీవ్స్ అది ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా అది వచ్చి ఫ్లోరల్ ప్రింట్లో, అండ్ ఇక్కడ అంతా కూడా టక్స్ అది వచ్చి మంచి డీటెయిలింగ్తో కొంచెం గర్లిష్ లుక్ వచ్చేలాగా ఇట్లా మనకి సింపుల్ టాప్ అయితే ఇది కాటన్ టాప్. ఇది కూడా ఆల్రెడీ నేను రివ్యూ చేశానండి మన ఛానల్లోని. ఇది కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఇట్లా సింపుల్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన సింపుల్ షర్ట్ని అయితే ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్తో అయితే పేరప్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సింపుల్ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. ఇట్లా మంచిగా కొంచెం మనకి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో థిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో వచ్చి కింద ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చింది. ఇట్లా స్లిట్ వచ్చిన స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చాలా బాగుంటాయి వేసుకుంటేనే, మంచి లైక్ లుక్ చాలా బాగుంటుందండి, స్టైలిష్ లుక్ అయితే వస్తుంది ఇట్లా కట్ వచ్చినవి. సో ఇది ఏంటంటే మంచి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది సెమీ ఎలాస్టిక్తోని. దీన్ని నేను ఇట్లాంటి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్తో అయితే పేరప్ చేశాను. ఇంట్లో కూడా లైక్ హౌస్ వైఫ్స్ కంఫర్టబుల్ అవుట్ఫిట్ కోసం చూసినప్పుడు, అంటే ఎప్పుడు నైట్ డ్రెస్సెస్ నైటీసే కాకుండా కొంచెం క్యాజువల్గా సింపుల్ లుక్ చూసినప్పుడు ఇలా పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. లైక్ రెగ్యులర్గా వేసుకునే కుర్తీస్ కాకుండా ఒక చేంజ్, జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఏదైనా ట్రై చేద్దాం అన్నప్పుడు ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కొంచెం లైక్ నాట్ వెరీ క్యాజువల్ లుక్, లైక్ చిన్న పార్టీస్కి అది వేసుకుని వెళ్ళొచ్చు. పార్టీస్ యాజ్ ఇన్ కిటీ పార్టీస్ ఆర్ లేకపోతే చిన్న గెట్ టుగెదర్స్కి అది వేసుకుని వెళ్ళడానికి మంచి సింపుల్ లుక్ ఇదైతేని. ఈ టాప్ లేటెస్ట్గా మొన్న చేసిన వీడియోస్లోనే చూపించాను మీకు. ఇది ఏంటంటే ఇట్లా మనకి కొంచెం మస్లిన్ టైప్లో కొంచెం సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది. స్క్రీన్ పైన నాకు ఎలా అనిపిస్తుందో ఫీల్ మీకు తెలియదు, కానీ నాకు ఇదైతే మటుకు మంచి సాఫ్ట్ సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లుక్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇది ఏంటంటే ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది, కొంచెం షార్ట్ లెంత్లో
సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. స్లిట్స్ అది ఏం రాకుండా ఇట్లా ప్లెయిన్గా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా బాగుంది అండ్ దీనిపైన అంతా మనకి ఇలా ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది. సో ఈ ఫాయర్ ప్రింట్కి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లాగా సింపుల్ షిమ్మా టైప్ ఆఫ్ స్ట్రైట్ కట్ ప్యాంట్తో అయితే బాటమ్ పేరప్ చేసినానండి దీన్ని. ఇది కూడా లుక్ చాలా బాగుంటుంది. మంచిగా ఏదైనా బెల్లీస్ లాంటివి ఆర్ లేకపోతే ఏదైనా పీప్ టోస్ ఇట్లాంటి హీల్స్ అది వేసుకుని పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మంచి సింపుల్ లుక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం క్లాసీ అండ్ కొంచెం రెగ్యులర్ స్టైల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్లో పార్టీస్కి అది ట్రై చేయాలనుకున్నప్పుడు ఇదైతే వేసుకోవచ్చు. పార్టీస్ అంటే పెద్ద పెద్ద పార్టీస్ అది కాదు, చిన్న చిన్న వాటికి చిన్న గెట్ టుగెదర్స్ అట్లాంటివి. సో ఇలాంటివి అయితే ట్రై చేయొచ్చండి. ఇది ఏంటంటే నేను ట్విన్ బర్డ్ నుంచి తీసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ ట్విన్ బర్డ్స్. ఈ షిమ్మా ప్యాంట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి మన వీడియోస్లోని ఈ ప్యాంట్ని కూడా రివ్యూ. సో ఇట్లా మనకి చిన్నగా స్లిట్ అయితే వచ్చి ఇట్లాగా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వస్తుంది. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి పాకెట్స్ వచ్చి. సో ఈ రెండు పేరప్ చేసుకుంటే మంచి లైక్ డిఫరెంట్ వైబ్ అయితే వస్తుంది. రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం స్టైలిష్ లుక్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా సింపుల్ క్యాజువల్ లుక్. ఈ ప్యాంట్ ఏంటంటే కొంచెం స్ట్రైప్స్ వచ్చిన టైప్ ఆఫ్ ప్యాంట్. ఇట్లా సింపుల్గా స్ట్రైప్స్ వచ్చి ఇది కూడా కాటన్ టైప్ ఆఫ్ ప్యాంట్. ఇందాక చూపించిన చీనో ప్యాంట్స్ లాగా థిక్గా అయితే ఉండవు. ఇవి సింపుల్ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఎట్లా ఉంటాయో అట్లాంటి ఫ్యాబ్రిక్తో మనకి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిపైన స్ట్రైప్స్ అయితే వచ్చింది. దీన్ని యూజువలీ ప్లెయిన్ షర్ట్స్తో పేరప్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. ప్లెయిన్ టీ షర్ట్స్ ప్లెయిన్ షర్ట్స్ వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది. బికాజ్ ప్యాంట్ పైన మనకి స్ట్రైప్స్ వచ్చాయి కాబట్టి. ఆర్ లేకపోయినా ఇట్లాంటి చెక్స్ వచ్చిన షర్ట్తో పేరప్ చేసినా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా మంచిగా చెక్స్ వచ్చిన షర్ట్స్తో పేరప్ చేసుకుని టక్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఆర్ లేకపోతే ఏదైనా ప్లెయిన్ షర్ట్స్ ఉన్న మీ దగ్గర వేసుకుంటే చాలా బాగుంటుంది. యూజువలీ ఇవి కొంచెం ఆఫీస్కి వేసుకోవడానికి బాగుంటుందండి. అంటే ఇట్లాంటి షర్ట్స్తో పేరప్ చేసుకున్నప్పుడు ఆఫీస్కి వేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఆర్ లేకపోతే దీన్ని కూడా మీరు ఏదైనా రెగ్యులర్ కాటన్ షార్ట్ కుర్తాతో పేరప్ చేసుకున్న లుక్ బాగుంటుంది. క్యాజువల్గా ఇంట్లో వేసుకోవడానికి సింపుల్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీటిని మనం ఇట్లాంటి చెక్ షర్ట్స్తో కానీ ఆర్ లేకపోతే ఫార్మల్ ప్లెయిన్ షర్ట్స్తో పేరప్ చేస్తే ఆఫీస్కి వేసుకోవడానికి కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ అయితే ఉంటుంది. ఇది కూడా మన రీసెంట్ వీడియోలోనే చూపించానండి. ఈ బాటమ్ గో కలర్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇట్లా స్ట్రైప్స్ వచ్చిన టైప్ ఆఫ్ బాటమ్ తీసుకున్నాను. అండ్ దీనిపైన కూడా మీరు నార్మల్ లైక్ కుర్తీస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. బట్ ప్లెయిన్వి కొంచెం లెంత్ ఎక్కువ వచ్చినవి అలా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే ఇట్లా షర్ట్స్తో పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది కొంచెం డిఫరెంట్ టైప్ వెస్ట్రన్ వేర్ టైప్ ఆఫ్ షర్ట్ పైన చినో ప్యాంట్ అయితే పేరప్ చేశాను. ఇది కూడా మంచి సింపుల్ క్యాజువల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇది ఏంటంటే మనకి కొంచెం క్రాప్ టాప్ లాగా వస్తుంది. క్రాప్ టాప్స్ కూడా ఇట్లాంటి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ మీద మనం పేరప్ చేసుకోవచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా మనకి సింపుల్గా షార్ట్ టాప్ అయితే వస్తుందండి. ఇలా క్రాప్ టాప్ లాగా వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే ఇలా ఎలాస్టిక్ వచ్చి స్లీవ్స్ వస్తుంది. ఇలా ఆఫ్ షోల్డర్ వేసుకోవచ్చు లేకపోతే పైకి నార్మల్గా కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి లైక్ నార్మల్ కట్లా కాకుండా ఇట్లా డిఫరెంట్గా క్రాస్గా అయితే మనకి స్లీవ్స్ కట్ వచ్చి వస్తుంది. ఇది కూడా ఆల్రెడీ మన వీడియోస్లో అయితే నేను చూపించానండి. సో ఇట్లా మంచిగా ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో క్రాప్ టాప్ లాగా వెస్ట్రన్ వేర్ టైప్ ఆఫ్ టాప్ లాగా వచ్చింది. అండ్ వెనకాల కూడా ఇట్లా బో లాగా వచ్చి డిఫరెంట్ క్యూట్ లుకింగ్ టాప్ లాగా ఉండింది. ఇట్లాంటి టాప్ని కూడా ఇట్లాంటి చినో ప్యాంట్స్ మీద అయితే పేరప్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసేసానండి. ఇది అయితే చాలా లాంగ్ బ్యాక్ చూపించాను మన వీడియోస్లో ఈ ప్యాంట్. యాక్చువల్లీ ఈ కాంబినేషన్ ట్రై చేసి లుక్ నచ్చాకనే నేను మళ్ళీ ఈ బేజ్ కలర్ది అయితే చినో ప్యాంట్ మళ్ళీ పర్చేస్ చేసుకున్నాను రీసెంట్గాని. సో ఇది సేమ్ మోడల్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి, సేమ్ టైప్, జస్ట్ కలర్ వేరియేషన్ తీసుకున్నాను అంతే. ఇట్లా ఇది ఏంటంటే ఇట్లా కొంచెం గ్రీనిష్ కలర్లో కొంచెం ఇట్లాంటి చిన్నో ప్యాంట్ తీసుకొని దానిపైన ఇట్లాంటి క్యూట్ టాప్ అయితే క్రాప్ టాప్ అయితే పేరప్ చేశాను. ఇట్లా డిఫరెంట్ స్టైల్స్లో క్రాప్ టాప్స్ అయితే ఈ ప్యాంట్స్ మీద పేరప్ చేసుకున్న మంచి క్యూట్ లుక్ అయితే వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి లాస్ట్ కాంబినేషన్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఈ 5 లుక్స్లో మీకు ఏ లుక్ అయితే నచ్చిందో ఆ లుక్ని కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.